వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను విజయ్. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముస్లిం మైనార్టీలు మరోసారి హాట్ టాపిక్గా మారారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లిం మైనార్టీలకు దోచిపెడుతుందంటూ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి దేశంలోనే అతిపెద్ద అల్పసంఖ్యాక వర్గాన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. వివాదం చిలికి గాలివానలా మారుతుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి తగ్గారు. ముస్లిం సమాజానికి తాను వ్యతిరేకం కానంటూ తాజాగా వివరణ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావడమే నరేంద్ర మోడీ వివరణలో భాగమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్. ముస్లిం మైనార్టీలపై ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను మొత్తంగా ముస్లింలకు దోచిపెడుతుందని వ్యాఖ్యానించారు నరేంద్ర మోడీ. అంతేకాదు, తన వ్యాఖ్యలకు మద్దతుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో చేసిన మాటలను ఉదహరించారు. నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా మేధావి వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యావత్ ప్రజల సంపదను ముస్లిం మైనారిటీలకు దోచిపెడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. హిందూ మహిళల మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ సర్కార్ లాక్కుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లిం మైనారిటీలను టార్గెట్ చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. అంతేకాదు, తన వాదనకు మద్దతుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను నరేంద్ర మోడీ ఉదహరించారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ అన్నది వేరు. దేశ సంపదపై ఇతర సామాజిక వర్గాలతో పాటు దళితులు, ఆదివాసీలు, ముస్లిం మైనారిటీలకు కూడా సమాన హక్కులున్నాయని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఇది దాదాపు 10 ఏళ్ల కిందటి ముచ్చట. కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం 2వ టర్మ్లో ఉన్నప్పుడు ఒక అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ అన్నమాట. అగ్రవర్ణాలతో పాటు సమాజంలోని బడుగు, బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలకు కూడా దేశ సంపదపై సమాన హక్కులున్నాయని చెబుతూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్య అది. అయితే మన్మోహన్ సింగ్ సుదీర్ఘ ప్రసంగంలో దళితులు, ఆదివాసీల గురించి మాట్లాడిన మాటలను కట్ చేసి కేవలం ముస్లిం మైనారిటీల ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడిన మాటలనే లక్ష్యంగా చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసింది 100% మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యల వక్రీకరణే. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ముస్లిం మైనారిటీల గురించి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అప్పటి వరకు ముస్లింల గురించి పలువురు బీజేపీ నాయకులు మాట్లాడారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఏనాడూ ఓపెన్గా ముస్లిం మైనారిటీలను ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేశాయి. తొలిదశ పోలింగ్ తర్వాత బీజేపీకి సొంతంగా 370 సీట్లు రావడం అంత సులభం కాదన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. దీంతో ముస్లిం వ్యతిరేకతను అడ్డం పెట్టుకుని ఎన్నికల వైతరిని దాటాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహంలా కనిపిస్తోంది. హిందూ ముస్లింల పోలరైజేషన్ను దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నాయకులంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. అలాంటి నాయకులే గాడి తప్పి ప్రసంగాలు చేయడం దురదృష్టకరం. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వైఖరి మరింతగా పెరిగింది. మైక్ పట్టుకోగానే ఏం మాట్లాడుతున్నామన్న సోయ కోల్పోతున్నారు. ఈ బాపతు నేతలు అన్ని పార్టీలోనూ ఉంటారు. అయితే కమలనాథులు ముందు వరుసలో ఉంటారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన నేతలే ఎన్నికల సమయం రాగానే సమాజంలో చిచ్చుపట్టడానికి ప్రయత్నాలు చేయడం మనం చూస్తున్నాం.
గౌహతిలో కూరగాయల ధరలు పెరగడానికి మియాలే కారణమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కొన్ని నెలల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మియాలంటే బంగ్లా నుంచి వలస వచ్చిన బెంగాలీ మాట్లాడే ముస్లింలు. గౌహతి నగర ఫుట్పాత్లపై కూర్చొని బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు కూరగాయలను అధిక రేట్లకు అమ్ముతున్నారనేది హిమంత బిశ్వ శర్మ ఆరోపణ. దీంతో కూరగాయలు అమ్ముకునే ముస్లింలను ఫుట్పాత్ల నుంచి వెళ్లగొడతానన్నారు. కూరగాయలమ్మేది బెంగాలీ ముస్లింలు కాకుండా అసోం హిందువులైతే ఇలా దోపిడీ చేసేవారు కాదన్నది బిశ్వశర్మ కవి హృదయం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి విఘ్నత మరిచిపోయి ముస్లిం మైనారిటీలను కించపరిచేలా దిగజారి మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బెంగాలీ ముస్లింల పట్ల అసోం సమాజంలో విద్వేష బీజాలు నాటడమే హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విషం చిమ్మే ప్రసంగాలు చేసిన నాయకుల జాబితాలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు. 2020 జనవరిలో ఢిల్లీలోని ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ముస్లిం మైనారిటీలపై ఆయన విషం చిమ్మారు. ముస్లింలను దేశద్రోహులంటూ ఘాటు ఆరోపణలు చేశారు. దేశ్కే గద్దారోంకో గోలీ మారో అంటూ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత పర్వేష్ వర్మకు కూడా ముస్లిం సమాజంపై విషం చిమ్ముతూ కామెంట్స్ చేసిన చరిత్ర ఉంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రసంగిస్తూ ముస్లింలపై ఆయన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అప్పటికే ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి గందరగోళంగా ఉంది. పర్వేష్ వర్మ కామెంట్లతో వాతావరణం మరింతగా హీటెక్కింది. ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. మొత్తం మీద కొంతమంది బీజేపీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. స్వతంత్ర ఫోకస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.